ఎప్పుడు వడలు చేసినా నూనె పీల్చకుండా క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేయాలో వడలు అయితే చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకొని మార్నింగే నానబెట్టేసి పెట్టారనమాట. పప్పు ఎంత బాగా నానితే అంత మంచిగా ఉంటుంది. కావాలంటే మీరు 4-5 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. గ్రైండర్కైనా మిక్సీకైనా వేసుకొని నేను మిక్సీలో వేసాను. కొద్దిగా సాల్ట్ వేసి మీగడలాగా తెల్లగా ఉండాలి. నీళ్ళల్లో వేసినప్పుడు ఆ పిండిని దూదిలాగా తేలాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మెత్తగా పట్టుకోవాలి. చూడ్డానికి కూడా అలాగే ఉండాలన్నమాట. అలాగే మొత్తం అంతే 2 వాయిలు పట్టేసిన తర్వాత గిన్నెలో తీసుకొని కొంచెం చేయి తడి చేసుకొని మనం ఇట్లా చేతిలో తీసుకొని ఎగరేసినప్పుడు మనకు అంటుకోకుండా ఉండాలి. అలాగే కొబ్బరి చట్నీ కూడా చేశాను. దీంట్లో కొంచెం ఆయిల్, కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసి పోపు వేసుకోవాలి. అలాగే మన వడపిండిలో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటే వేసుకోండి. ఇది మజ్జిగ కలిపిన వాటర్ అనమాట. దాంతో చేస్తే కలర్ మంచిగా వస్తాయి వడలు. కొద్దిగా చేతిలో తీసుకొని మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి కొంచెం ఇట్లా హోల్ పెట్టేసుకున్న తర్వాత చేయి తడి చేసుకుంటూ వేస్తే అంటకుండా వస్తాయి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండొద్దు, అలాగాను కొంచెం వేడి తక్కువగాను ఉండొద్దు, మీడియంగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి అనమాట మనకి వడలు అనేవి. చాలా బాగా వస్తాయి. అట్లాగే మధ్యలో ఒకటేసారి వదిలేయకుండా వేసిన ఒక 2 నిమిషాల తర్వాత మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు. మనం వేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ బాగుంటే కనుక షేప్ కూడా బాగా వస్తాయి అనమాట. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు. మజ్జిగ తడి చేసుకుంటే కలర్ కూడా బాగా వస్తాయి వడలు. సేమ్ అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే ఎప్పుడైనా చక్కగా కుదురుతాయి అనమాట. మీకు ఈ వీడియో వచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చాయో, షేప్ కూడా కరెక్ట్గా వచ్చాయి అనమాట మనకి హోటల్ రెస్టారెంట్ స్టైల్లోనే. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. పైన క్రిస్పీగా ఉంటే లోపల సాఫ్ట్గా ఉంటే ఆయిల్ అనేది అస్సలు పీల్చదనమాట. మనం దీంట్లో ఎక్కడ కూడా సోడా ఉప్పు వేయలేదు. ఒకవేళ మీకు పిండి సరిగ్గా రాలేదనుకున్నప్పుడు ఒక చిటికెడు వేసుకోండి. గ్రైండర్లో పడితే మాత్రం అసలు అవసరం కూడా లేదు సోడా ఉప్పు. థ్యాంక్ యూ. ఎప్పుడు వడలు చేసినా నూనె పీల్చకుండా క్రిస్పీగా ఉండేలాగా ఎలా చేయాలో వడలు అయితే చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకొని మార్నింగే నానబెట్టేసి పెట్టారనమాట. పప్పు ఎంత బాగా నానితే అంత మంచిగా ఉంటుంది. కావాలంటే మీరు 4-5 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. గ్రైండర్కైనా మిక్సీకైనా వేసుకొని నేను మిక్సీలో వేసాను. కొద్దిగా సాల్ట్ వేసి మీగడలాగా తెల్లగా ఉండాలి. నీళ్ళల్లో వేసినప్పుడు ఆ పిండిని దూదిలాగా తేలాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు మనకి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మెత్తగా పట్టుకోవాలి. చూడ్డానికి కూడా అలాగే ఉండాలన్నమాట. అలాగే మొత్తం అంతే 2 వాయిలు పట్టేసిన తర్వాత గిన్నెలో తీసుకొని కొంచెం చేయి తడి చేసుకొని మనం ఇట్లా చేతిలో తీసుకొని ఎగరేసినప్పుడు మనకు అంటుకోకుండా ఉండాలి. అలాగే కొబ్బరి చట్నీ కూడా చేశాను. దీంట్లో కొంచెం ఆయిల్, కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఉప్పు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్సీ పట్టేసి పోపు వేసుకోవాలి. అలాగే మన వడపిండిలో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు వేసుకుంటే వేసుకోండి. ఇది మజ్జిగ కలిపిన వాటర్ అనమాట. దాంతో చేస్తే కలర్ మంచిగా వస్తాయి వడలు. కొద్దిగా చేతిలో తీసుకొని మీడియం హీట్ ఉన్న ఆయిల్లోకి కొంచెం ఇట్లా హోల్ పెట్టేసుకున్న తర్వాత చేయి తడి చేసుకుంటూ వేస్తే అంటకుండా వస్తాయి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్ ఉండొద్దు, అలాగాను కొంచెం వేడి తక్కువగాను ఉండొద్దు, మీడియంగా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి అనమాట మనకి వడలు అనేవి. చాలా బాగా వస్తాయి. అట్లాగే మధ్యలో ఒకటేసారి